నమస్తే, నా పేరు బత్తుల జయమ్మ. నేను 16వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. మీరందరూ నాకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే నేను మాత్రం పనులు చేపిస్తా. ఇప్పటిదాకా ఆయన చేసిన పనులు ఏందో నాకు చూపించి, వార్డుకు వచ్చి చూపించి నేను ఈ పని చేసినా అని చెప్పండి. నేను ఇప్పుడు చేపిస్తా. 16వ వార్డులో ఉండి మేము లేనప్పుడు కూడా మేము పనులు చేయించినాం. ఇక్కడ రోడ్డు చక్కగా లేకుండే, మోరీలు చక్కగా లేకుండే, వాటర్ రాకపోయేది. వాటర్ రానప్పుడు కూడా మేము కొట్లాడి ధర్నా చేసి కూడా మేము తెప్పించుకున్నాం. వాటర్ ట్యాంకీలతోటి తెప్పించుకున్నాం. తంబాలు లేనప్పుడు కూడా మేము తంబాలు చేతి నుంచి పైసలు పెట్టుకొని మేము వార్డులో చేసుకున్నాం. 20 సంవత్సరాల కింద మాకు ఇక్కడ తంబాలు లేకపోయేది ఇంటింటికి. అట్లా చేయించుకున్నాం. మేము కొట్లాడి మా సొంతం పైసలతోటి మేము చేయించుకున్నాం. ఇప్పుడు 5 ఏళ్ల సంది నువ్వు ఉండి ఏడా తంబం వేయించినావు? ఈ 16వ వార్డులో ఏం చేసినావు? ఏ మోడీలు కట్టించినావు చెప్పండి. 16వ వార్డు నుంచి నేను చేసిన పనులు రేపు చేయకపోతే నన్ను అడగండి. నేను ఇక్కడనే ఉంటా. నేను ఎక్కడనో దూరంగా పోయి ఉండను. అడిగి నేను మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి నేను ఆడ ధర్నా చేసి అయినా కూర్చొని చేపించేంత హక్కు ఉంది మనకు. నన్ను గెలిపించి చూడండి. ఇది ఒక్కసారి నాకు అవకాశం వచ్చింది. మీరు చేయకపోతే నన్ను అడగండి. చింతల గోపాలరెడ్డి సర్పంచ్ ఉన్నప్పటి సంది కూడా మేము చేయించుకున్నాం. ఇప్పుడు కాదు, అప్పటి సంది కూడా మేము చేయించుకున్నాం. ఇప్పుడు కూడా చేయించుకుంటాం. ఏ సమస్య ఉన్నా మేము చేయించుకునే హక్కు ఉంది. మేము చేయించుకుంటాం. వాటర్ ట్యాంకీలతోటి నీళ్ళు తెప్పించుకొని బిందె ఒక వార్డులో ట్యాంకర్ పెట్టి పోసిండు. అట్లా పోసుకునే దినాలు ఉన్నాయి. ఇప్పుడు చేసుకున్నాం. ఇప్పుడు కూడా చేసుకుంటేనే కట్టిన ఏ 16వ వార్డులో ఏడ ట్యాంకి కట్టినవి కూడా మూతపడ్డాయి. మరి ఇస్తే మాత్రం అక్కడ బంగారుగడ్డ ఏరియాకు కూడా మేము చేసే ప్రయత్నాలు చేస్తాం. మీరు 16వ వార్డు ఓటరేనా గతంలో? 16వ వార్డులోనే ఓటు. నాకు ఇప్పుడు 35 ఏళ్ల సంది 40 ఏళ్ల సంది నేను ఓటు వేస్తున్నా. 16వ వార్డులోనే వేస్తున్నా. ఇప్పుడు కూడా అప్పటి సంది ఓటు వేసి అప్పటి సంది కూడా నేను చేస్తూనే ఉన్నా, అడుగుతూనే ఉన్నా. ఇంటింటికి పోయి కూడా అందరిని అడిగి మేము చేసుకున్నాం. మోరీలు కట్టించుకున్నాం, అన్నీ చేసుకున్నాం. ఇప్పుడు కూడా చేసుకుంటాం. నువ్వు చేసిన పని ఏందో చూయించు మొట్టమొదలు, అంతే. నువ్వు చేసింది ఏంది ఇక్కడ ఏరియాకు? గతంలో ఇక్కడ 16వ వార్డులో నిలబడిన వ్యక్తి అంటే గెలిచిన వ్యక్తి వెంకటరెడ్డి రాజు చైర్మన్ ఉండే. మరి ఎప్పుడన్నా మీ వార్డుకు వచ్చి మీ సమస్యలు తెలుసుకుండా? ఎప్పుడు రాలేదు. గెలిచినప్పుడు గెలిచిండు. ఇక్కడ ఒక బతుకమ్మ ఆడుతందుకు మాత్రం సంవత్సరానికి ఒకసారి ఇట్లా రౌండ్ వేసి వెళ్ళిపోయిండు. అంతేగాని ఎప్పుడు వచ్చి ఆ వార్డులా ఇది చేస్తున్నా అని ఇంటింటికి పోయేవారు నన్ను అడిగిన పాపాన కూడా వల్లేదు, చెప్పలేదు. ఎలాంటి స్పందన వస్తుంది మీకు? అంటే ఏమంటున్నారు? మేము ఓటేస్తాం, ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తామని చెప్తున్నారు. ఎట్లా మీరు డోర్ టు డోర్ పోతున్నారు కదా ప్రచారానికి, మరి ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు 16వ వార్డు ప్రజలు? ఏమో, ఇప్పుడైతే డోర్ కు డోర్ అయితే తిరుగుతున్నాము. ఇంకా ప్రజలే తీర్పు ఇవ్వాలి. నాకు ప్రజలే తీర్పు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలు వచ్చి నాకు 16వ వార్డులో ఏందమ్మా గెలిపిస్తాము, నువ్వు పేదదానవు, మేము గెలిపిస్తాం, మేము పనులు చేయించుకుంటాం అని అంటున్నారు. మరి ఇక ప్రజల తీర్పు వల్లనే ఉంది. నాకు ఇది ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేను చేయాలని అనుకుంటున్నా. తప్పకుండా చేస్తా. వాళ్ళకి తల వంచి నేను పని చేయించే బాధ్యత నాది.